హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఆగస్టు 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే ట్రెజరీల లిస్ట్ అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి దయచేసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతూ ఉన్నారండి. సో లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అలాగే ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకి ఇద్దరికీ కూడా పే స్లిప్స్ అనేది డౌన్లోడ్ అవుతున్నాయండి. సో ఇక మనము ఈ పెరిగిన డిఏ ఇదంతా పక్కన పెట్టేస్తే, అంటే డిఏ డిఆర్లు సో హైక్ ఇదంతా పక్కన పెట్టేస్తే, అంటే అందరికీ తెలిసిందండి డిఏ డిఆర్లు హైక్ అయ్యాయని చెప్పేసి. సో మన ఛానల్లో కూడా వీడియో అయితే ఉంది, అక్కడికి వెళ్ళి మీరు వాచ్ చేయొచ్చు. సో ఈ విషయాన్ని మనము పూర్తిగా అవాయిడ్ చేసేద్దాము. సో పెరిగిన డిఏ ఎంత వస్తుంది ఏం కథ అనేది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. ఇక పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి ఉద్యోగులకి మరియు పెన్షనర్స్కి కూడా. సో ఈ పే స్లిప్లో మనమైతే ఇప్పుడు స్టేటస్ కనుక చెక్ చేసినట్లయితే రెండు విధాలుగా రావడం జరిగిందండి. ఫస్ట్దేమో కొన్ని బిల్లులకి బిల్ నాట్ అప్రూవల్ అని రావడం జరిగింది. రెండో కేసులో కొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అన్నమాట. సో ఈ విధంగా అయితే వచ్చాయండి బిల్స్ అయితే. పేమెంట్ పెండింగ్ స్టేటస్ అండి. సో వీటిలో మనకు ఏవైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉన్నాయో ఇవన్నీ మనము గ్రీన్ ఛానల్ దశలో ఉన్నట్టు భావించవచ్చు. ఎందుకంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అన్న గ్రీన్ ఛానల్ దశ అన్న ఒకటే కాబట్టి. సో కాబట్టి మనకు ఈ విధంగా ఏ బిల్లులు ఇప్పుడు గ్రీన్ ఛానల్లోకి వెళ్ళాయో అవి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. సో ఈ గ్రీన్ ఛానల్లోకి వెళ్ళిన బిల్లులన్నీ కూడా మనకు ఆగస్టు 1వ తేదీనే జమ అవుతాయండి, లేదంటే 2వ తేదీ. అంటే నెంబర్ ఆఫ్ బిల్స్ డిపెండ్స్ అండి. సో బిల్స్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే అవి 2 రోజులు టైం తీసుకుంటుందండి. లేదు తక్కువ బిల్స్ ఉన్నట్లయితే 1 రోజులోనే జమ అవుతాయి. సో తక్కువ బిల్లు ఏం లేవు కాబట్టి 2 రోజులు అయితే జమ అయ్యడానికి అవకాశం ఉందండి. సో ఒక ఏ పరిధిలో మనమైతే జమ అవుతాయని తెలుసుకుందాం. ముందుగా శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి శ్రీకాకుళం డిటిఓ అండి. డిటిఓ పరిధిలో ఖచ్చితంగా ఆగస్టు 1వ తేదీ అయితే జమ అవుతాయి. నర్సరావుపేటకు సంబంధించి కూడా మనకు ఆగస్టు 1వ తేదీనే జమ అవుతాయి. పాలకొండ, పలాస, పొందూరు, ఇక రాజం, సోంపేట ఇవన్నీ కూడా మనకు 1వ తేదీన అయితే జమ అయ్యడానికి అవకాశం ఉందండి. ఇక అలాగే తెనాలికి సంబంధించి కూడా మనకు 1-2 తేదీలలో జమ అవుతాయి. ఆముదల వలస కూడా 1-2 తేదీలు అండి. ఇచ్చాపురము 1-2 తేదీలు. ఇక కోట బొమ్మాలి 1 లేదా 2 తేదీలో జమ అయ్యేవండి ఇవన్నీ కూడా. ఈ కొత్తూరు కూడా అంతే అండి. ఇక పాతపట్నము, శ్రీకాకుళం ఎస్టీఓ రణస్థలము ఇవన్నీ 1 లేదా 2 తేదీలలో అయితే జమ అవుతాయండి ఈ ట్రెజరీ పరిధులన్నీ. సో కాబట్టి ఇక విశాఖపట్నం డిస్టిక్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం 1వ తేదీనే ఆల్మోస్ట్ జమ అవుతాయండి. ఇక అనకాపల్లి, భీమునిపట్నము, చోడవరము, ఇలమంచిలి, నర్సీపట్నము, పాడేరు, ఎస్టీఓ విశాఖపట్నము, డిటిఓ విశాఖపట్నం కూడా ఉంది, అనకాపల్లి వెస్ట్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 1వ తేదీనే మనకు జమ అయ్యే లిస్ట్ అండి ట్రెజరీస్.
ఇకపోతే ఈ మిగిలినవి ఇవి కూడా మనకు 1వ తేదీనే జమ అవుతాయండి. అరకు, చింతపల్లి, కోట, అలాగే మడుగుల, ఈ నక్కపల్లి, ఇవన్నీ కూడా మనకు 1వ తేదీని ఆల్మోస్ట్ అయితే జమ అయిపోతాయి. ఇక వెస్ట్ గోదావరి డిటిఓ భీమవరము, చింతలపాడు, గోపపట్నము, కొవ్వూరు, నర్సాపురము, నిడదవోలు, పాలకొల్లు, పోలవరము, ఇవన్నీ 1 లేదా 2వ తేదీలలో అయితే జమ అవుతాయి. 1 or 2 డేట్స్ ఆగస్ట్ అండి. సో ఇవి కూడా అండి తాడేపల్లిగూడెము, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కొక్కునూరు, ఇవన్నీ 1 or 2 డేస్లో అయితే జమ అవుతాయి. ఇవన్నీ కూడా ఇది ఫ్రెండ్స్. ఇకపోతే డిటిఓ విజయవాడ, ఏటీఓ విజయవాడ ఈస్టు, విజయవాడ వెస్టు, ఏటీఓ నూజివీడు, ఏటీఓ గుడివాడ, ఉయ్యూరు, గన్నవరము, అవనిగడ్డ, జగ్గైపేట, కైకలూరు, ఇవన్నీ కూడా మనకు 1 లేదా 2వ తేదీలలో అయితే జమ అవుతాయండి. ఇక అదేవిధంగా నందిగామ, తిరువూరు, మచిలీపట్నము, విస్సన్నపేట, మైలవరము, ఇక పామరు, మొవ్వ, బూతుమల్లి, అలాగే కంచికిచర్ల, ఇవన్నీ కూడా మనకు 1వ తేదీన లేదా 2వ తేదీన అయితే జమ అవుతాయండి, మచిలీపట్నంతో సహా. ఇక ఏటీఓ పరిధిలో మనం చూసుకున్నట్లయితే నర్సరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, ఇవి కూడా 1 or 2 డేస్లలో అయితే జమ అవుతాయండి. ఇకపోతే మాచర్ల, బాపట్ల, చిల్కలూరుపేట, దుగ్గిరాల, నగరం, పడకొర్రుపారు, పిడుగురాళ్ళ, రాజుపాలెం, గుంటూరు. సో ఈ ట్రెజరీలలో కూడా మనకి 1, 2 తేదీలలో జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. ఇక ధర్మవరము, పెనుగొండ, అనంతపురము, గుత్తి, గుంతకల్లు, హిందూపురము, కదిరి, కళ్యాణదుర్గు, కంబదూర్, ఇవి కూడా మనకు 1, 2 తేదీలలో జమ అయ్యే ట్రెజరీల లిస్ట్ అండి. కనికెల, అలాగే కొత్త చెరువు, మడకసిర, రాయదుర్గ్, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ఇవన్నీ కూడా మనకు 1, 2 తేదీలలో జమ అయ్యే ట్రెజరీలు అన్నమాట. ఇక ముడిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, చిత్తూరు డిటిఓ మరియు ఎస్టీఓ, అలాగే బంగారుపాలెము, చంద్రగిరి, విజయనగరము, ఇవి కూడా మనకు 1 or 2 డేస్లో జమ అయ్యే ట్రెజరీ లాంటి ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కి ఇద్దరికి కూడా 1, 2 తేదీలలోనే జమ అవుతాయి. ఇక బొబ్బిలి, గజపతి నగరము, పార్వతీపురము, సాలూరు, అలాగే శృంగవరపుకోట, ఇక భోగాపురము, చీపురపల్లి, కొత్త వలస. సో ఈ ట్రెజరీలలో కూడా మనకి 2వ తేదీ వరకు అయితే జమ అవుతాయండి. ఇక కురుపం, అలాగే నెల్లిమర్ల, సో బదంగి, విజయనగరము, ఇవి కూడా మనకు 1 లేదా 2 తేదీలలో అయితే జమ అవుతాయండి. జీతాలు, పెన్షన్లు 2 కూడా. ఇక ఈస్ట్ గోదావరి డిటిఓ ఆలమూరు, అమలాపురము, కాకినాడ, కొత్తపేట, ఇక
పెద్దాపురము, రాజమండ్రి, ఆర్సీపురము, రంపచోడవరము. ఇవి కూడా మనకు 1 or 2 డేస్లలో అయితే జమ అవుతాయన్నమాట. ఇక రాయవరము, రాజోలు, అడ్డతీగల, ముమ్మిడి వరము, పిఠాపురము, పర్తిపాడు, తుని, జగ్గంపేట, ఇక కోరుకొండ. ఇవి కూడా మనకైతే 1 or 2 డేస్లలో అయితే జమ అవుతాయండి ఆగస్టు. అనపర్తి, చిత్తూరు కూడా 1 or 2 డేస్లోనే జమ అవుతాయి. ఇక కందుకూరు, మార్కాపురము, అద్దంకి, ఒంగోలు, మార్తూరు, ఎర్రగొండ్లపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు. ఇవి కూడా మనకు 1 or 2 డేస్లో జమ అవుతాయండి. దర్శి, కొంబం, చీరాల, ప్రకాశం, అటు ఒంగోలు, గిద్దలూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుల్లూరుపేట, ఇక బుచ్చిరెడ్డిపాలెము, వెంకటగిరి, వింజామూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూరు, ఇందుకూర్, వాకాడ, నెల్లూరు 1 లేదా 2 తేదీలలో జమ అవుతాయి. ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లి, దోను, గూడూరు, కోలెకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, అలాగే కర్నూలు. ఇవి కూడా 1 లేదా 2 తేదీలలో జమ అవుతాయండి. ఇక జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపాలెము, ముద్దనూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటము, మైదుకూరు, కడప. ఇవి కూడా ఆగస్టు 1, 2 తేదీలలో పూర్తి స్థాయిలో జమ అవుతాయండి. ఇక కుప్పం, నగరి, పాకల, పీలేరు, పెనుగొండ, సత్యవీడు, శ్రీకాళహస్తి, అలాగే తంబల్లపల్లి, తంబేడు, వైలపాడు, అలాగే పలమనేరు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నము. ఇవన్నీ కూడా మనకి ఆగస్టు 1 లేదా 2 తేదీలలో, ఆగస్టు 1 లేదా ఆగస్టు 2 కల్లా అయితే మనకు ఆల్మోస్ట్ 90% అయితే జీతాలు, పెన్షన్లు జమ అవుతాయండి. ఇంకేమైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ లేదంటే ఏమైనా ఎర్రర్స్ కానీ అలా ఉన్నవైతే, అంటే అప్లోడ్ చేయడం కానీ అలాంటి ఏమైనా పరిస్థితులలో మిగతావన్నీ కూడా మనకు 100% అయితే ఆగస్టు 3 కల్లా జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఇప్పటి వరకు ఉన్న ట్రెజరీల లిస్టు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సో పూర్తి స్థాయిలో జూలై నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు మన ఛానల్లో ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.